పంచతంత్ర కథలు. అది గోదావరి తీరంలో కొండాకోనల మధ్య ఒదిగి ఉన్న గ్రామం లక్ష్మీపురం. కార్తీక మాసం కావడంతో ఊరంతా ఒక పవిత్రమైన శోభతో నిండిపోయింది. ఆ ఊరిలో శివయ్య పార్వతి అనే దంపతులు ఉండేవారు. వారికున్నది 2 ఎకరాల మాగాణి. ఉన్నదాంతో తృప్తిగా బ్రతుకుతూ ధర్మానికి నియమనిష్టలకు మారుపేరుగా నిలిచారు. ముఖ్యంగా కార్తీక మాసం వచ్చిందంటే శివయ్య పార్వతి ఇద్దరూ కఠినమైన ఉపవాస దీక్షలో ఉండేవారు. తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి 1 రోజుల పాటు నీచు ముట్టకుండా నేలమీదే పడుకునేవారు. ఆ రోజు కార్తీక సోమవారం. పొద్దున్నే శివయ్య నదీ స్నానం ముగించుకొని తడిబట్టలతో సూర్యుడికి నమస్కారం చేసుకుని ఇంటికి వస్తున్నాడు. పార్వతి, ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రం దీపాలకు గాలి అడ్డు తగలకుండా చూసుకోవాలి. అలాగేనండి. ఈరోజు సోమవారం కదా, గుడిలో అభిషేకం తర్వాత ఉపవాసం విరమించడానికి కాస్త ఫలహారం సిద్ధం చేయాలి. మంచిది. ఈ 1 రోజులు ఆ పరమేశ్వరుడి దయ మన మీద ఉంటే చాలు. మనకున్న కష్టాలు తీరి పంట బాగా పండితే. ఇద్దరూ ప్రశాంతంగా వారి పనుల్లో ఉండగా ఊరి చివర నుండి ఒక గుర్రపు బండి చప్పుడు గట్టిగా వినిపించింది. ఆ బండి నేరుగా శివయ్య ఇంటి ముందు వచ్చి ఆగింది. బండిలో నుండి పార్వతి అన్నగారైన భూషయ్య దిగాడు. అతని వెనుకే అతని భార్య కాంతమ్మ దిగింది. బావుగారు, మీరా? అన్నయ్య, వదినా, చెప్పా పెట్టకుండా వచ్చారేంటి ఈ కార్తీక మాసంలో? ఏంటే చెల్లెలా, మేం రాకూడదా? మీ ఊరి గాలి పీల్చి చాలా రోజులైంది. ఈ చలికి కాస్త వెచ్చగా మీ ఊరిలో ఉందామని వచ్చాం. అబ్బా, ఏం దారిది! బండి కుదుపులకు నా నడుం విరిగిపోయింది. మీ ఊర్లో ఇంకా మట్టి రోడ్లేనా? ఇల్లు కూడా ఇంకా మట్టి మిద్దెలోనే ఉందా? శివయ్య పార్వతి ముఖాలు చిన్నబోయాయి. అయినా చుట్టాలు కదా అని లోపలికి ఆహ్వానించారు. రండి వదినా, లోపలికి రండి. అన్నయ్య, కాళ్ళు కడుక్కోండి, నీళ్లు తీసుకొస్తాను. అవన్నీ సరేగాని ఈ చలికి ఒళ్ళంతా బిగుసుకుపోయింది. వేడివేడిగా కాఫీ లాంటిదేమీ లేదా? ఇప్పుడే తెస్తానన్నయ్య. పార్వతి లోపలికి వెళ్లి కాఫీ కలిపి తెచ్చింది. భూషయ్య కాఫీ గ్లాస్ అందుకొని ఒక్క గుక్క వేసి గ్లాసును పక్కన పడేశాడు. చిచ్చి, ఇదేం కాఫీ? పాలు పల్చగా నీళ్ళలా ఉన్నాయి. చక్కెర కూడా సరిగా వేయలేదు. ఈ కాఫీ తాగడానికా మేం పట్నం నుండి ఇంత దూరం వచ్చింది? అది కాదు బావుగారు, కార్తీక మాసం కదా, మేము పాలు తాగము. అందుకే పొరుగింటి నుండి పాలు తెప్పించాను. బహుశా వాళ్ళు నీళ్లు కలిపారేమో. ఓహో, మీరు పాలు కూడా తాగరా? అయితే మాగతేంటి? మేమేమీ మీలాగా ఉపవాసాలు ఉండటానికి రాలేదు. సరే సరే, ప్రయాణం చేసి అలసిపోయాం. కాస్త నడుం వాలుస్తాం. మధ్యాహ్నం భోజనానికి మాత్రం ఈ చలికి తగ్గట్టుగా గట్టిగా ఏదైనా వండించు. శివయ్య పార్వతి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మధ్యాహ్నమైంది. పార్వతి ఎంతో భక్తిగా వంకాయ కూర, ముద్దపప్పు, వేడివేడి చారు, అప్పడాలు వడ్డించింది. ఏంటే పార్వతి, ఇదేనా భోజనం? అంతా చప్పగా ఉంది. కారం లేదు, మసాలా లేదు. ఇది తింటే నా గొంతు దిగుతుందా? కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడమన్నయ్యా, అందుకే. అయ్యో మా కర్మ! ఉల్లిపాయ లేని కూర కూడా ఒక కూరేనా? కనీసం ఒక కోడిగుడ్డైనా వేయించలేకపోయావా? ఈ 1 రోజులు మా ఇంట్లో నీచు వాసన కూడా తగలకూడదు. ఇది మా నియమం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలా? చుట్టాలు వస్తే ఎలా చూసుకోవాలో కూడా తెలియదా మీకు? సరే, ఈ పూటకు ఈ పచ్చడి మెతుకులు తింటాను. కానీ రేపు మధ్యాహ్నానికి మాత్రం నాకు మంచి నాటుకోడి పులుసు మసాలా దట్టించి వండాలి. లేదంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఆ మాట వినగానే శివయ్య పార్వతి గుండెలు ఆగినంత పనైంది. అన్నయ్య, ఏంటా మాట? ఈ పవిత్రమైన మాసంలో కోడికూర వండటమా? మా వల్ల కాదు, పాపం చుట్టుకుంటుంది. ఓహో, పాపం చుట్టుకుంటుందా? మరి చుట్టాల కడుపు మాడిస్తే పాపం చుట్టుకోదా? మేం మీ ఇంటికొచ్చింది ఈ గడ్డి తినడానికి కాదు. చూడు బావా, నేను చెప్పేది ఒక్కటే మాట. రేపు నాకు కోడి కూర కావాలి. నువ్వు వండుతావా లేక నన్ను పస్తు ఉంచి అవమానిస్తావా?
నువ్వే తేల్చుకో అని ఇద్దరూ కోపంగా లేచి గదిలోకి వెళ్లి తలుపులు దబీమని వేసుకున్నారు. శివయ్య పార్వతి తిన్న ఆకు దగ్గరే కూర్చుండిపోయారు. ఏమండి, చూసారా ఎంత మాటన్నారు? ఇప్పుడు మన గతేంటండి? ఇది ధర్మ సంకటం పార్వతి. నియమాన్ని వదిలితే దైవద్రోహం, చుట్టాలను ఆదరించకపోతే లోకానికి ద్రోహం. ఇప్పుడేం చేద్దాం? వాళ్లను గనక పస్తుంచి పంపిస్తే మా పుట్టింటి పరువు పోతుంది. వాళ్ళూరంతా మన గురించి చెడుగా చెబుతారు. కంగారు పడకు, ఆ దేవుడే మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో మనమే నెగ్గాలి. వాళ్ళు అడిగింది కోడికూర కదా, సరే రేపు వండి పెడదాం. ఏమండి, మీరనే మాట నియమం? నియమం మనసులో ఉండాలి పార్వతి, మాటల్లో కాదు. నువ్వు కంగారు పడకు. ఆ పంతులు గారితో ఒక మాట మాట్లాడి వస్తాను. ఆయన ఏదో ఒక దారి చూపిస్తారు. శివయ్య గబగబా ఊరి చివరున్న రామాలయం పంతులుగారైన సోమయాజులు గారి దగ్గరికి వెళ్లాడు. సోమయాజులు గారు కేవలం పంతులు మాత్రమే కాదు, చాలా లౌక్యం తెలిసిన తెలివైన వ్యక్తి. శివయ్య జరిగిందంతా వివరించాడు. ఓహో, అదా సంగతి. పిలిచిన చుట్టాలకు నీచు వడ్డించలేక, నియమం వదులుకోలేక ఇబ్బంది పడుతున్నావా? అంతేనండి, మీరే దారి చూపాలి. దేనికి ఇంత కంగారు పడాలా శివయ్య? వాళ్లకు కావాల్సింది కోడికూర కదా, ఇద్దాం. కాని మనం మామూలు కోడిని ఇస్తే ఎలా? ఈ పవిత్రమైన కార్తీక మాసంలో దొరికే ప్రత్యేకమైన కోడిని రుచి చూపిద్దాం. కార్తీక మాసం కూడా అదెక్కడ దొరుకుతుందండి? మన ఊరి సంతలో మంగయ్య ఉన్నాడు కదా, వాడి దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నేను వాడికి కబురు పెడతాను. నువ్వు రేపు పొద్దున్నే మీ బావగారిని తీసుకుని నేరుగా మంగయ్య కొట్టుకు వెళ్ళు. అక్కడ మీ బావగారికి నచ్చిన కోడిని ఆయన్నే స్వయంగా ఎంచుకోమను. మిగతాది ఆ మంగయ్య, ఆ దేవుడు చూసుకుంటారు. శివయ్యకు పంతులుగారి మాటల్లోని అంతరార్థం పూర్తిగా బోధపడలేదు. అయినా పెద్దాయన చెప్పాడు కదా అని సరేనని తల ఊపి ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చి భూషయ్యతో, బావగారు, రాత్రి ఏదో ఆవేశంలో అన్నాను కాని మీరు మా ఇంటికి వచ్చిన చుట్టాలు. మీ మాట కాదంటానా? ఈ ఒక్కరోజుకు ఆ దేవుడికి క్షమాపణ చెప్పుకుంటాను. రేపు మీకోసం కోడికూర వండిస్తాను. పదండి, మీరే స్వయంగా సంతకు వెళ్లి మంచి కోడిని చూసుకోండి. ఆ మాట వినగానే భూషయ్య కాంతమ్మ ముఖాలు వికసించాయి. వీడు దారికొచ్చాడని గర్వంగా నవ్వుకున్నారు. అట్టారా బావా దారికే? పద, ఊరిలో అన్నింటికంటే పెద్ద పుంజును కొందాం. మరుసటి రోజు ఉదయం శివయ్య భూషయ్య ఇద్దరూ సంతకు బయలుదేరారు. కాంతమ్మ ఇంట్లో పార్వతికి వంటకు కావాల్సిన మసాలాలు నూరమని పురమాయిస్తోంది. సంతలో కోళ్ల అంగడి దగ్గరికి వెళ్లారు. అక్కడ మంగయ్య అప్పటికే పంతులుగారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాడు. మంగయ్య, మా బావగారికి మంచి కోడిపుంజు కావాలంట. దండాలండి బావగారు, మీకోసమే చూస్తున్నా. ఇదిగో, ఈ కార్తీక మాసంలో ఇవి ప్రత్యేకమైన కోళ్ళండి అని మంగయ్య ఒక గంపను చూపించాడు. ఆ గంపలో ఉన్న కోళ్లను చూడగానే భూషయ్య ముఖం పాలిపోయింది. ఏంట్రా మంగయ్య, ఇవి కోళ్ళా లేక ఈకలు పీకిన కాకులా? అన్ని పుల్లల్లా పీలగా ఉన్నాయి. వాటి కళ్ళు చూడు, లోపలికి పోయున్నాయి. అయ్యో బావగారు, మీకు తెలియదా? కార్తీక మాసంలో కోళ్లు కూడా ఉపవాసం ఉంటాయండి. నెల రోజుల నుంచి మేత సరిగ్గా ముట్టవు, అందుకే ఇలా ఉంటాయి. అయినా రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. దీన్నే ఉపవాసం కోడి అంటారు. తీసుకోండి. ఛీ, ఇది అరగంటలో చచ్చేలా ఉంది. దీని ఒంటి మీద కండలేదు, ఉత్త ఎముకలే ఉన్నాయి. ఇది వండితే కూరవుతుందా లేక పులుసు చారవుతుందా? పర్వాలేదులే బావా, చలికి ముడుచుకుపోయిందేమో. ఇంటికి తీసుకెళ్ళాక వేడి తగిలితే అదే కుదుట పడుతుంది. నా కర్మ కాకపోతే మీ ఊరికి రావడం ఒకటి, ఈ రోగాల కోడిని కొనడం ఒకటా? నాకు ఈ కోడి వద్దు, ఏమీ వద్దు. సరే శివయ్య,
కోడి వద్దు గాని పద చేపలు కొందాం, మంచి కొర్రమైన పులుసు పెట్టించుకుందాం. సరే బావా, మన రాముడున్నాడు కదా, వాడి దగ్గర తాజా చేపలు దొరుకుతాయి, పద. ఇద్దరూ చెరువు గట్టున చేపలమ్ముతున్న రాముడి దగ్గరికి వెళ్లారు. రాముడు కూడా పంతులుగారి శిష్యుడే. అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. రాముడు, బావగారికి మంచి చేపలు కావాలంట. రండి బావగారు రండి, మీరు అడిగినాక లేదంటానా? ఇదిగో ఇప్పుడే గంగమ్మ తల్లి నుండి పట్టిన పవిత్రమైన చేపలు. పవిత్రమైన చేపలా? అవేంటి? అవునండి, కార్తీక మాసంలో ఆ గంగమ్మ తల్లికి జనం దీపాలు వదులుతారు కదా, ఆ దీపాల్లో వాడిన ప్రమిదలు, నూనె, బత్తులు అన్నీ ఈ నీటిలోనే కలుస్తాయి. ఆ నూనె, ఆ పుణ్యం నీళ్లు తాగి బలిసిన చేపలండి ఇవి. భూషయ్య అనుమానంగా చూశాడు. నమ్మకం లేదా? ఇదిగో ఈ చేపను కోసి చూడండి. అని ఒక పెద్ద చేపను కోశాడు. దాని కడుపులోంచి నూనె జిడ్డు, నల్లటి మసిలాంటిది బయటకొచ్చింది. చిచ్చి, ఏంట్రా ఇది? చేప కడుపులోంచి నూనె జిడ్డు వాసన వస్తోంది. అదేనండి మహిమ, అందుకే వీటిని దీపాల చేపలు అంటారు. ఈ చేపల పులుసు తింటే ఒంట్లో దీపం వెలిగినంత పుణ్యం వస్తుందండి. భూషయ్యకు వాంతి వచ్చినంత పనైంది. ఛీ, ఆపరా నీ పురాణం. రోగాల కోళ్లను, నూనె కంపు కొట్టే చేపలను అమ్ముతారా మీ ఊరిలో? ఏం మనుషులరా మీరు? అయ్యో బావా, ఈ మాసంలో ఇవే దొరుకుతాయి. ఇవి తింటే పుణ్యమని జనం ఎగబడికొంటారు. నీకిష్టం లేకపోతే ఎలా? నాకొద్దు మీ పుణ్యం గిన్యం. నన్ను మోసం చేద్దామని చూస్తున్నారా? ఆకలి చచ్చిపోయింది. నడవే కాంతమ్మ, ఈ ఊరి గాలి పీల్చినా పాపం అంటుకుంటుంది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. అవునండి, పోదండి పోదాం. నా ఇత్తడి పెట్టి సర్దండి. అరగంటలో భూషయ్య, కాంతమ్మ తమ పెట్టెలు బండిలో వేసుకుని ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా ఊరి విడిచి వెళ్లిపోయారు. వాళ్లు కనుమరుగవ్వగానే శివయ్య, పార్వతి గట్టిగా నవ్వటం మొదలుపెట్టారు. పాపమన్నయ్య దీపాల చేపల రుచి చూడకుండానే పారిపోయాడు. అంతా పంతులు గారి దయ. మన నియమం దక్కింది. చుట్టాల బెడద వదిలింది. ఆ రోజు సాయంత్రం శివయ్య, పార్వతి ప్రశాంతంగా తులసికోట దగ్గర. ఏమండి, అయినా ఆ రాముడు, మంగయ్య భలే నటించారండి. అవును పార్వతి, అందుకే అంటారు, పిసినారి చుట్టం ఇంటికి వస్తే వాడికి మన తెలివితోనే శాకాహారం వడ్డించాలి. ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు. అనగనగా సీతారాంపురం అనే గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అదే ఊరిలో కాంతారావు, అంజనమ్మ కుటుంబం నివాసం ఉండేది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒక రోజు కాంతారావు, అంజనమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒసే అంజనా, మరో 2 రోజుల్లో నా చెల్లెల కుటుంబం మన ఇంటికి వస్తున్నారు. వారిని నువ్వు చాలా బాగా చూసుకోవాలి. చాలా కాలం తర్వాత వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. కావున గౌరవ మర్యాదలకు ఏమీ లోటు చేయకూడదు. అయ్యా, నువ్వు ప్రత్యేకంగా నాకు చెప్పాలా ఏంటి? నా ఆడపడుచు కుటుంబం నా ఇంటికి వస్తే వారిని ఎంత బాగా చూసుకోవాలో నాకు తెలీదా ఏంటి? అయినా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాను. అంజనమ్మ, నువ్వు చాలా మంచిదానివి. ఎవరైనా ఆడపడుచింటికి వస్తుందంటే ఆ ఇష్టంగా ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారు. అలాగే రావద్దు అని కూడా చెబుతారు. కాని నువ్వు మాత్రం అలా ఎన్నడూ చెప్పవు. అయ్యా, ఒక ఆడపిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళాక పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఎదురుచూస్తుంది. అలాగే నీ చెల్లెలు కూడా మన ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది. నేను కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన దాన్ని. రేపొద్దున మా వదిన కూడా నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అయిష్టంగా ప్రవర్తిస్తే నేనెంత బాధపడతాను. అలాగే నేను మీ చెల్లి పట్ల అయిష్టంగా ప్రవర్తిస్తే తను కూడా అంతే బాధపడుతుంది అని ఒక ఆడపిల్ల మనోభావాల గురించి వ్యక్తపరుస్తుంది అంజనమ్మ. నీలాంటి వదిన దొరకడం నా చెల్లెల అదృష్టం. సరేలే, నేనలా పొలం దాకా వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుండగా కాంతారావు నాపి అంజనమ్మ ఇలా అంటుంది. అయ్యా, ఈ రోజైతే పొలానికి వెళ్తున్నావు గాని
రేపు మాత్రం మన ఇంటికి చుట్టాలొచ్చేసరికి సరుకులన్నీ తీసుకురావాలి. అలాగేలే అంజనమ్మ, రేపొద్దున్నే సంతకి వెళ్ళి అవసరమైన సరుకులన్నీ తెస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా మరుసటి రోజు ఉదయం కాంతారావు సంతకి బయలుదేరి ఇలా అంటాడు. అంజనా, అంజనా, నేను సంతకు వెళ్తున్నాను. ఏమేం సరుకులు తేవాలి? అయ్యా, మీ చెల్లికి చేపల పులుసంటే ఇష్టం కాబట్టి 1 కేజీ చేపలు తీసుకురా. అలాగే మీ బావకు కూడా కోడి కూరంటే ఇష్టం కాబట్టి కోడి మాంసం కూడా తీసుకురా. ఇక మీ బావ వాళ్ళమ్మకి రొయ్యల వేపుడు ఇష్టం కాబట్టి రొయ్యలు కూడా తీసుకురా. మీ బావ వాళ్ళ నాన్నకి పప్పుచారంటే ఇష్టం కాబట్టి కందిపప్పు, ములక్కాడలు, వేరే కూరగాయలు కూడా తీసుకురా. ఓయమ్మో అంజనా, ఏంటే ఇన్ని సరుకులు చెప్పావు? వాళ్ళకిష్టం వీళ్ళకిష్టం అని పెద్ద మొత్తంలో సామాన్లు జాబితా చెప్పేశావు. నువ్వే కదయ్యా మనింటికొచ్చే చుట్టాలకి మనమిచ్చే గౌరవ మర్యాదలకి వాళ్ళు మళ్ళీ మనింటికి రావడానికి ఇష్టపడాలని, మరిలా ఎన్ని రకాలు వండితేనే కదా వాళ్ళు మనమిచ్చే గౌరవ మర్యాదల గురించి గొప్పగా చెప్పుకునేది. అవునే అంజనా, నువ్వు చెప్పింది కూడా నిజమే. వాళ్ళు మనం ఇచ్చే ఆతిథ్యం తీసుకుని చాలా సంతోషపడిపోవాలి అని సంతకి వెళ్ళిపోతాడు కాంతారావు. అంజనమ్మ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం కాంతారావు ఇంటికి కాంతారావు చెల్లెలి కుటుంబం వస్తారు. వారిని కాంతారావు చాలా గౌరవంగా ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంటికి వెళ్ళాక కాంతారావు చెల్లి శాంతి, భర్త రాజారావు, అలాగే శాంతి అత్త వెంకమ్మ, శాంతి మామ బాబురావు ఇంట్లోకి రాగానే అంజనమ్మ వాళ్ళని చూసి ఇలా అంటుంది. బాగున్నారా పిన్నిగారు? బాబాయ్ గారు ఎలా ఉన్నారు? ఏం రాజారావు ఎలా ఉన్నావు? అమ్మా శాంతి అంతా కులాసయేనా? రండి రండి, కుర్చీలో కూర్చోండి. అప్పుడు వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోకుండా కిందనే కాలు చాపుకొని కూర్చుండిపోతారు. అది చూసిన అంజనమ్మ ఆశ్చర్యంగా శాంతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అమ్మా శాంతి, ఏంటి మీ అత్త మామ మీ ఆయన ఇలా కిందనే కూర్చొనిపోయారు? అసలు వీళ్ళకి చుట్టాలంటే ఎలా ప్రవర్తించాలో తెలీదా? ఏం చెప్పమంటావు వదినా, ఈ తెలివి తక్కువ వాళ్లతో వేగలేకపోతున్నాను. ఎప్పుడు మేమెవరింటికి వెళ్ళినా ఇలా తెలివి తక్కువగా ప్రవర్తించి నా పరువు తీసేస్తున్నారు అని బాధపడుతుంది శాంతి. ఇంతలో శాంతి వాళ్ల మామ బాబురావు రాజారావుతో కలిసి బయటకు వెళ్ళి అలా కాసేపు తర్వాత ఇంటికొచ్చి ఇలా అంటాడు. అమ్మా అంజనమ్మా, ఇదిగో ఈ కందిపప్పు, ములక్కాడలు, టమాటాలు తీసుకుని బాగా మరిగించి పప్పు చారు చెయ్యు. అలాగే ఈ కోడి మాంసం, చేప మాంసం తీసుకుని కూరలొండు అని తను తీసుకొచ్చిన సరుకులన్నీ అంజనమ్మకిస్తాడు. అప్పుడిదంతా చూసిన శాంతి వాళ్ళాయన రాజారావుని పక్కకి తీసుకెళ్లి ఇలా అంటుంది. ఏంటండి మీ నాన్న చేస్తుంది? ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే మనం సరుకులు తెచ్చుకొని వండమని చెబుతామా? వాళ్ళేది పడితే అదే కదా తినాలి. అయినా మీ తెలివి తక్కువతనంతో మీరు చేసే చేష్టలను చూడలేక చచ్చిపోతున్నాను నేను. అప్పుడు రాజారావు తన భార్యతో ఇలా అంటాడు. అదేంటి శాంతి అలా అంటావు? మా నాన్నకి పప్పుచారు అంటే ఇష్టం. మీ వదిన వండుతుందో లేదో అని సరుకులన్నీ తీసుకొచ్చిచ్చాడు. అలాగే మా అమ్మకి కోడి కూర అంటే ఇష్టం. నీకు చేప మాంసం అంటే ఇష్టం. అందుకే ఆ సరుకులన్నీ తెచ్చి మీ వదినకిచ్చాడు. అందులో తప్పేముంది? దానికి తెలివి తక్కువ వాళ్ళని అంటావేంటి? ఓరినా తెలివి తక్కువ మొగుడా, మన ఇంట్లో అయితే మనకి నచ్చినవే వండుకొని తినొచ్చు. ఇలా చుట్టాలింటికి వచ్చేటప్పుడు మనం సరుకులు తెచ్చి వాళ్ళని వండమని చెప్పడం తప్పు. కనీసం మీకు మీ కుటుంబానికి చుట్టాలింటికి వస్తే ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు అని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో వంటగదిలో వెంకమ్మ వాళ్ల వదినతో ఇలా అంటుంది. అమ్మా అంజనా, నీకు పప్పుచారు బాగా చేయడం వచ్చో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం పప్పుచారు చేశానంటే గిన్నె నాకి మరి తింటాడు మా ఆయన. అలాగే కోడి కూర, చేపల పులుసు ఇవన్నీ వంటలు నాకు వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నిటినీ నేను అవలీలగా చేసేస్తాను. నువ్వు చాలా ఆలస్యంగా వంట చేస్తావని నాకు శాంతి చాలాసార్లు చెప్పింది అని అంజనమ్మని పక్కకి నెట్టేసి
వంటగదిలో వెంకమ్మ హవా మొదలు పెడుతుంది. అప్పుడు శాంతి అది చూసి వెంకమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అత్తయ్యగారు, మన ఇంట్లో వంటగదిలో మనం వంట చేయాలి, కాని చుట్టాలింటికొచ్చినప్పుడు మీరు వంట చేయడమేంటి? పైగా మా వదిన్ని అవమానిస్తూ మీరేదో బాగా వంట చేసేట్టు ఎవ్వరూ చేయనట్టు మాట్లాడుతున్నారు అని తన మెట్టినింటి కుటుంబం యొక్క తెలివి తక్కువతనానికి బాధపడుతుంది. అదంతా గమనించిన అంజనమ్మ శాంతితో ఇలా అంటుంది. శాంతి, వచ్చి నుంచి గమనిస్తున్నాను. నీ కుటుంబం చుట్టాలింటికొచ్చినప్పుడు ప్రవర్తించే తెలివి తక్కువ ప్రవర్తనకి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. కాబట్టి నీ మెట్టినింటి వాళ్లకి చుట్టాలింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలనే విషయం స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెయ్యాలి. వదినా, ఇది మాత్రం చాలా కష్టం. నేను నా పెళ్లైన దగ్గర నుంచి గమనిస్తున్నాను. వీళ్ళు ఎవరైనా చుట్టాలింటికి వెళ్లేటప్పుడు ఇలానే తెలివి తక్కువగా ప్రవర్తించి మా ఇంటి పరువు మొత్తం తీసేస్తున్నారు వదినా. నేను చాలాసార్లు చెప్పి చూశాను, అయినా సరే వీళ్ల తీరు మాత్రం మారటం లేదు అని దిగులుగా అంటుంది. అప్పుడు అంజనమ్మ శాంతితో ఇలా చెబుతుంది. చూడు శాంతి, ఎవరికైనా చెప్పేటప్పుడు అర్థం కాకపోయినా వాళ్ల కళ్లతో వాళ్ళు చూస్తే వాళ్ళకేది తప్పు ఏది ఒప్పు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి నీ కుటుంబానికి ఎవరైనా చుట్టాలింటికి వెళ్లేటప్పుడు ఎలా ప్రవర్తించాలో అనేది కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా చూపిద్దాం. కళ్లకు కట్టినట్టుగా చూపించడమా? అంటే ఎలా చేద్దాం వదినా? దానికి నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. అదేంటంటే అని తను చేయాలనుకున్నది శాంతికి స్పష్టంగా వివరిస్తుంది అంజనమ్మ. అలా కాసేపు తర్వాత అంజనమ్మ తల్లిదండ్రులు వాళ్ళింటికి వస్తారు. వాళ్ళని చూసిన అంజనమ్మ సంతోషపడి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లోకొచ్చి దర్జాగా కూర్చుంటారు. కాసేపటి తర్వాత అంజనమ్మ వాళ్ళకి భోజనం సిద్ధం చేస్తుంది. ఎంతసేపైనా వాళ్ళు మాత్రం ఎక్కడికి కదలకుండా అలానే కూర్చొనుంటారు. ఇదంతా చూసిన శాంతి అత్త మామ బాబురావు వెంకమ్మ తమలో తాము ఇలా మాట్లాడుకుంటారు. ఒసేయ్ వెంకమ్మ, చూడే, అంజన వాళ్ళ అమ్మా నాన్న కుర్చీలపై కూర్చున్నారు, మనం మాత్రం కిందన కాలు చాపి కూర్చున్నాం. మనం వీళ్ళ ఇంటికి వచ్చిన మొదటనే తెలివి తక్కువగా ప్రవర్తించినందుకు కోడలు మనపై అందుకే కోప్పడిందే. అవునయ్యా, నేను కూడా వంటగదిలోకి వెళ్ళి నా తెలివి తక్కువతనంతో చుట్టాలింటికొచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియక చాలా హంగామా చేసేశాను. అప్పుడు కూడా శాంతి నన్ను కోప్పడింది. కానీ నా తెలివి తక్కువతనం వల్ల చుట్టాలింటికొచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో శాంతి చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు. అలా వాళ్ళు చుట్టాలింటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక వాళ్ల తెలివి తక్కువగా ప్రవర్తించినందుకు సిగ్గుపడతారు. వాళ్ళు శాంతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటారప్పుడు. అమ్మా శాంతి, మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు మనమెవరైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చాలాసార్లు వివరించి చెప్పావు. అయినా మా మట్టి బుర్రలకి ఆ విషయం అర్థం కాక తెలివి తక్కువగానే ప్రవర్తించే వాళ్ళమెప్పుడు అని వాళ్ల తెలివి తక్కువ ప్రవర్తనకి బాధపడుతుంది. ఇంతలో బాబురావు కోడలితో ఇలా అంటాడు. శాంతి, మాకు ఈరోజు అంజన అమ్మా నాన్న వాళ్ళ కూతురు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరును చూసి మాకు అర్థమైంది. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే విషయం మాకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమైంది అని శాంతి అత్తామామలిద్దరూ వాళ్ల తెలివి తక్కువ ప్రవర్తనకి క్షమాపణలు కోరుకుంటారు. అప్పుడు శాంతి వాళ్లతో ఇలా అంటుంది. అత్తయ్య, మావయ్య, ఈ మాత్రం దానికే మీ నన్ను క్షమాపణ అడగడమేంటి? నేను మీ నుంచి ఆశించింది క్షమాపణలు కాదు. మీ తెలివి తక్కువ ప్రవర్తన వల్ల మన కుటుంబం నలుగురిలో అల్లరిపాలైపోతుందేమో, అందుకే ఇన్నాళ్ళు మిమ్మల్ని కోప్పడ్డాను. అయినా ఇప్పుడైనా మీరు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయం తెలుసుకున్నారు కదా, నాకు అదే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు నుంచి శాంతి కుటుంబం ఎవరింటికి వెళ్ళినా తెలివి తక్కువగా ప్రవర్తించకుండా చాలా గౌరవంగా హుందాగా ప్రవర్తించేవారు.